తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్యా నందిత మృతి చెందడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించడం కూడా జరిగింది. మరి ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ భవ్య, ఏదైతే తెల్లవారుజామున ఇక రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృత్యువాత పడ్డారు. ఇక ఏదైతే ఆమె యొక్క మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ నుండి నేరుగా తన ఇంటి వద్దకు తీసుకురావడము ఇక జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఏదైతే బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆమెకు వచ్చి నివాళులు అర్పిస్తున్న సందర్భం కనబడతా ఉంది. ఇక ఉదయం నుంచి ఏదైతే హరీష్ రావు, అదేవిధంగా కవిత, కడియం శ్రీహరి, మిగతా అగ్రనాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఇక బీఆర్ఎస్ నాయకులు వచ్చి నివాళులు అర్పిస్తున్న సందర్భం. అయితే ఇదే విధంగా పూర్తిగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితమే ఆమె నివాసానికి చేరుకున్నారు. మనం విజువల్ చూస్తున్నాము. ఇక నివాసానికి చేరుకొని కడసారిగా ఆమెకు నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి ఏదైతే దివంగత నేత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురుగా ఈమె ఉంది. సాయన్న ఇక టీడీపీ పార్టీలో ఆయన ఎమ్మెల్యేగా చాలా సేవలు అందించారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కు చాలా అత్యంత సన్నిహితుడిగా ఉండేవారని ఇక మనకు తెలుసు. అదే విధంగా సాయన్న చనిపోయిన తర్వాత ఇక ఆయన ప్లేస్ లో ఇక లాస్యా నందితకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వడము, ఇక లాస్యా నందిత కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె గెలిచి ఇక ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. ఆ తర్వాత ఆమెకు ఈ యొక్క నెలలోనే దాదాపు 3 సార్లు ఆమెకు ప్రమాదాలు ఎదురైన పరిస్థితి. దాదాపు ఒక 3 గంటల పాటు ఆమె ఇక ఏదైతే పూర్తిగా 3 గంటల పాటు నరకయాతన చూసింది. పూర్తిగా ఒక సెల్లార్ లోనే ఆమె లిఫ్ట్ పనిచేయకపోవడము, ఆ లిఫ్ట్ పనిచేయకపోవడంలో 3 గంటలు ఆమె అక్కడే ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత మొన్న రీసెంట్ గా నల్గొండ బహిరంగ సభ తర్వాత ఆమె తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో వెనకాల ఆమె కారుకి డీసీఎం కూడా ఢీకొట్టింది. డీసీఎం ఢీకొట్టిన తర్వాత కొంత స్వల్ప గాయాలయ్యాయి. ఆ స్వల్ప గాయాల తర్వాత ఆమె ఇక ప్రమాదం ఏమి పెద్దగా జరగకపోవడము జరిగింది. ఆ తర్వాత మరొకసారి ఈ రోజు ఉదయం 4 గంటలకు రింగ్ రోడ్డు పైన ఏదైతే సదాశివపేట నుంచి ఆమె దైవ దర్శనానికి వెళ్ళి వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. సాయంత్రం ఉదయం 4 గంటలకి ఆమె పూర్తిగా ఓవర్ స్పీడ్ తో, అంటే ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక వాహనాన్ని తప్పించి పూర్తిగా రోడ్డు పైన ఉన్న డివైడర్ ను గుద్దుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక దాదాపు అక్కడ ఏదైతే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కనబడ్డదంటూ కూడా పూర్తిగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి, అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఆమె ఉదయం చనిపోయిన తర్వాత పూర్తిగా ఆమెను పోస్ట్ మార్టం నిమిత్తము గాంధీకి తీసుకెళ్లి మళ్ళీ నివాసానికి తీసుకొచ్చిన తర్వాత ఇక నాయకులందరూ కూడా పూర్తిగా ఒకరొకరుగా వచ్చి ఆమెకు కడవాళ్ళు అర్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇక ఆమెకు అంత్యక్రియలు కూడా అధికారులతో అంత్యక్రియలు చేయాలంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సీఎం అధికారులకు సూచించిన పరిస్థితి. ఇక 5 గంటలకి ఆమెకి మారేడుపల్లిలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో సాధారణంగా అయితే అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరగబోతున్నాయి 5 గంటలకు. దానికంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి ఆమెకు నివాళులు అర్పిస్తారనేది కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు మనం చూస్తున్నాం దృశ్యాలలో కేసీఆర్ వచ్చి ఆమెకు కడసారిగా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి. ఇక అతి తక్కువ పిన్న వయసులో ఆమె ఎమ్మెల్యేగా గెలుపొంది ఈ పిన్న వయసులోనే ఆమె అందరికీ దూరం అవడం చాలా దురదృష్టం కూడా ఉదయం కేసీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితి. ఇక అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు. ఇక సాయన్నతో మాకు అనుబంధం ఉంది, అదే విధంగా సాయన్న లాంటి వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సాయన్న దూరం అవ్వడమే ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి. మరొక మారు అతని కూతురు ఇక నందిత కూడా మృత్యువాత పడడం చాలా దురదృష్టకరం అంటూ కూడా రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిన సందర్భం కనబడ్డది. ఇక మరొక మారు ఇటు అధికార విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఆమె మరణ వార్త విన్న తర్వాత చాలా మంది
బాధపడుతున్న సందర్భం కనబడుతూ ఉంది. చాలా మంది ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఆమె కడసారి వీడ్కోలుకు చాలా మంది వచ్చి చూస్తున్న సందర్భం కనబడుతూ ఉంది. ఇక కంటోన్మెంట్ ప్రజలకు సంబంధించి దాదాపు 5 సార్లు వాళ్ళ ఎవరైతే నందిత వాళ్ళ తండ్రి సాయన్న ఉన్నారో ఆ 5 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఆయన గెలిచిన చాలా సుదీర్ఘ అనుబంధం ఈ కంటోన్లతో సాయన్న తర్వాత ఇక నందిత కూడా గతంలో కార్పొరేటర్ పనిచేసింది కబడ్డీ గూడకు సంబంధించి. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సుదీర్ఘంగా అదేవిధంగా ప్రజలతో ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ ప్రజలతో చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఇప్పుడు పూర్తిగా ఆమె మరణ వార్త ఇక్కడ ఏదైతే స్థానికులు ఉన్నారో అదేవిధంగా కార్యకర్తలు అదేవిధంగా చాలా మంది అభిమానులు కడసారి వీడ్కోలుకు ఒక్కొక్కరుగా ఆమెను చివరిసారి చూస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం భవ్య. మొత్తానికి ఆమె మరణ వార్త మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే కాదు యావత్ తెలంగాణ ప్రజల్లో కూడా చాలా బాధ పరిస్థితి అంటే బాధ. ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కన్నుమూశారు. హైదరాబాద్ ORR పై లాస్యా నందిత ప్రమాదానికి గురి కావడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచారు. అక్కడి నుంచి లాస్యా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి అయ్యాక లాస్యా భౌతిక కాయాన్ని కార్ఖానాలోని ఆమె ఇంటికి తరలించారు. లాస్యా నందితను కడసారి చూపు చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తున్నారు. విగతి జీవిగా పడి ఉన్న లాస్యను చూసి ఆమె కుటుంబ సభ్యులు కార్యకర్తలు రోదిస్తున్నారు. పలువురు నేతలు కార్యకర్తలు సైతం ఆమెను చివరి చూపు చూసేందుకు తరలివస్తున్నారు. అధికార లాంఛనాలతో లాస్యా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి CS శాంతికుమారిని ఆదేశించారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.